చెప్పేసి అని చెప్తారు. ఇది బస్సులు, కార్లు దాటే బ్రిడ్జ్ కాదు, ఓన్లీ మనుషులు దాటే దానికోసం నిర్మించినటువంటి బ్రిడ్జ్ అన్నమాట. ఇది గంగాదేవి ఆలయం. ఇది రామలింగేశ్వర దేవాలయం ఋషికేశ్లో. ఈ కనపడే గుడి రామలింగేశ్వర దేవాలయం. ఈ చెట్టు రుద్రాక్ష చెట్టు అని చెప్తారు. ఈ చెట్టుకే మన రుద్రాక్షలు కాస్తాయన్నమాట. ఆ రుద్రాక్షలో ఉన్నటువంటి గింజని మనం రుద్రాక్ష కింద వేసుకుంటాం. ఇదే లక్ష్మణ్ జూలా. కలికి అవుతాం. ఋషికేశ్లో గంగానది తీరంలో ఇదంతా. మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రదేశం అంతా కూడాను గంగానది తీరంలో ఉన్నటువంటి ప్రదేశం. ఇదంతా కూడాను ఋషికేశ్లో రామ్జూలా, లక్ష్మణ్ జూలా దగ్గర ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడాను. ఈ ప్రదేశం చుట్టూతా అందమైనటువంటి భవనాలను నిర్మించారు. అదేవిధంగా ఋషికేశ్లో మనకి ఎక్కడ చూసినా కూడాను ఒక విధమైనటువంటి డివైనిటీ ఫ్లో అవుతూ ఉంటుంది. ప్రతి కట్టడం కూడాను ఒక ఆలయం కింద మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆలయం కానీ మందిరాలు కానీ చాలా 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 మందిరాలని మనం ఈ గంగా నది ఒడ్డున మనం చూడొచ్చు. ఇవన్నీ కూడాను అందమైనటువంటి కాటేజెస్ని, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రకృతి రమ్యకరమైనటువంటి ప్రకృతిని మనం చూడవచ్చు. అదే విధమైనటువంటి టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. గంగా భవానీ టెంపుల్ దగ్గర నుంచి కూడా ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. భగీరథుడు తపస్సు చేసిన కారణంగా వచ్చినటువంటి మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రదేశాన్ని దేవప్రయాగ్ అంటారనమాట. ఈ దేవప్రయాగ్ భాగీరథి నది, అలకానంద నది రెండు కలిసినటువంటి సంగమమైనటువంటి ప్రదేశం. ఇప్పుడు చూస్తున్నటువంటిది భాగీరథి నది. ఇదంతా గ్రీన్ కలర్లో ఉంటుంది, చూశారు కదా. ఇప్పుడు చూస్తున్నటువంటిది అలకానంద, ఇది రెడ్ కలర్లో, బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఈ రెండింటి మెర్జర్ని మనము ఇప్పుడు చూస్తున్నాము. దీన్నే దేవప్రయాగ్ అని చెప్పేసి అని అంటారు. ఈ ప్రదేశంలోనే రాముల వారు
ఆ, రామరావణ సంగ్రామం తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడే కూర్చుని ఆ, ప్రాయశ్చిత్తం కోసం తపస్సు చేసినటువంటి ప్రదేశం కింద భావిస్తారన్నమాట. ఇప్పుడు కనపడుతున్నటువంటి ప్రదేశము ఈ టెంపుల్ రాములు వారు తపస్సు చేసినటువంటి చోటు అని చెప్పేసి అని చెప్తారు. ఆయన యొక్క బ్రహ్మహత్య పాతకం నుండి బయటపడ్డారు. ఇదే ప్రదేశంలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నాం. ఇదిగో ఈ కనపడే నది అలకానంద నది. ఇది పరవళ్ళు తొక్కుకుంటూ వస్తుంది, చూసారా ఇక్కడ? ఈ నది వచ్చేసి ఇక్కడ మందాకిని నదితోటి కలిసి ఈ రెండు కలిపి గంగా నదికి ఉపనదులుగా తయారయ్యి అక్కడి నుంచి వెళ్తాయన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్రదేశాన్ని రుద్రప్రయాగ్ అని చెప్పేసి అని అంటారు. రుద్రప్రయాగ్ అంటే మన అలకానంద నది తర్వాత మందాకిని నది, ఈ రెండు నదుల సంగమాన్ని రుద్రప్రయాగ్ అని చెప్పేసి అని ఆయన చెప్తారన్నమాట. ఇదే ప్రదేశంలో నారదుల వారు తపస్సు చేశారని చెప్పేసి అని చెప్తారండి. ఇదే ప్రదేశంలో నారదుల వారు తపస్సు చేయటము, తర్వాత గానామృతాన్ని వర్షిస్తే రుద్రదేవుడు ప్రత్యక్షమై ఆయన యొక్క కోరికలను తీర్చారని చెప్పేసి అని చెప్తారు. ఈ యొక్క ప్రదేశము రుద్రదేవుని దీంతో ప్రభావంతో మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి నదీ ప్రవాహం అంతా కూడాను పురవళ్ళు తొక్కుతూ చాలా గాంభీర్యంగా కనపడుతుంది అన్నమాట. ఇది అలకానంద మందాకిని సంగమం దగ్గర ఉన్నటువంటి చిన్న గుడి. మేము ఇప్పుడు రాంపూర్ వచ్చాము. రాంపూర్ కేదార్నాథ్ ఫుట్ హిల్స్లో ఉంటుంది ఇది. ఇక్కడ నుంచి 14 కిలోమీటర్లు గుర్రం మీద వెళ్ళాల్సి ఉంటుంది. ఈ చుట్టుపక్కల ప్రదేశం కనపడేదంతా కూడా రాంపూర్లో ఉన్నటువంటి పర్వతాలు అన్నమాట. ఇది ఇక్కడ నుంచి భోజనం చేసుకుని కొంతసేపట్లో ఆక్సిజన్ సిలిండర్ ఒకటి తీసుకుని ఇక్కడ బయలుదేరుతాం అన్నమాట. ఇగో ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ ఒకటి స్టార్ట్ చేశారు. ఈ కనపడే ప్రదేశం అంతా కూడాను రుద్రప్రయాగ్ దగ్గర ఉన్నటువంటి పొలాలు అన్నమాట. ఇవన్నీ కూడాను మనకి నేల చదరంగా ఉంటుంది కాబట్టి మన ఎకరం డిఫరెంట్గా ఉంటుంది. ఈ హిమాలయాల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ అంతా కూడాను ఇలాగ కొండల మీద చిన్న చిన్న భాగాలుగా విభజించి ఆ కొండల్లోనే వ్యవసాయం చేయటం అది జరుగుతుంది.
కేదార్నాథ్కి వెళ్ళే దారిలో మధ్యలో భక్తులు తమ ఆ, భోజనాన్ని తయారు చేసుకుని తింటున్నారన్నమాట. ఇదే కేదార్నాథ్ దేవాలయం అండి. ఇది 12 ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం అన్నమాట. ఈ జ్యోతిర్లింగానికి చాలా విశిష్టత ఉంది. ఇది మన పంచపాండవుల చరిత్రతోటి వారి యొక్క ఆఖరి దశలో ఉన్నటువంటి అనుబంధాన్ని మనకి గుర్తుకు తీసుకొస్తుంది. ఇది కైలాస కేదార్నాథ్ దగ్గర పొద్దున్నే మేము వచ్చినటువంటి తెల్లవారుజామున పంచపడింది అంతాను. మహాభారత యుద్ధం తర్వాత పంచపాండవులు వారి యొక్క పాప ప్రక్షాళన కోసం అని చెప్పేసి కేదార్నాథ్ ప్రాంతానికి విచ్చేశారని చెప్పేసి చెప్తారన్నమాట. కేదార్నాథ్ ప్రాంతంలో మన బోళాశంకరుడైనటువంటి శివుడు ఎద్దు రూపంలో వీరికి ప్రత్యక్షమవుతారని చెప్పేసి చెప్తారు. వీరేమో వారి పాపాలన్నింటినీ కడిగేసేదానికోసం అని చెప్పేసి ఆ ఎద్దు వెనకాల పడతారని చెప్పేసి చెప్తారు. ఆ ఎద్దేమో భూమిలోకి దూసుకుపోయి ఆ భూమి లోపల అక్కడే ఒక రాయి కింద మారిపోయారని చెప్పేసి మన పౌరాణిక కథలో చెప్తారనమాట. ఇది 12 ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగంగా మనం చెప్తామన్నమాట. ఈ గుడిని మన పంచపాండవులు 5000 సంవత్సరాల పూర్వం కట్టారు అని చెప్పేసి చెప్తారు. ఈ గుడిని తిరిగి 7వ శతాబ్దంలో మన శంకరాచార్యుల వారు తిరిగి పునఃస్థాపితం చేశారని చెప్పేసి చెప్తారన్నమాట. ఈ గుడి లోపల మనకి పంచపాండవుల విగ్రహాలు కానీ కుంతీదేవి విగ్రహం కానీ మనకి కనపడుతుంది. అదేవిధంగా ఈ గుడి లోపల ఉన్నటువంటి శివలింగం కూడా ఒక రాయి రూపంలో మనకి ప్రత్యక్షమవుతుంది. చాలా విశిష్టత ఉన్నటువంటి శివలింగం కింద చెప్తారనమాట. అదేవిధంగా ఈ యొక్క కేదార్నాథ్ దేవాలయానికి చేరాలి అంటే 14 కిలోమీటర్లు గుర్రం మీద ప్రయాణించి రావాల్సి ఉంటుంది. ఇక్కడికి బస్సులు అటువంటి సౌకర్యాలు ఏమీ ఉండవు మనకి. ఇదే ప్రదేశంలో నారదుల వారు తపస్సు చేశారని చెప్పేసి చెప్తారు. అదేవిధంగా నారదుల వారు పరవశించి గేయాన్ని ఆలపిస్తున్నప్పుడు పరమశివుడు ఆనందంతో తాండవ నృత్యం చేశారని చెప్పేసి చెప్తారన్నమాట. ఆ ప్రదేశాన్ని కూడా మనము ఈ గుడి వెనకాల ఉన్నటువంటి ప్రదేశంలో మనం చూడవచ్చు. అదేవిధంగా శంకరాచార్యుల వారి సమాధి కూడా ఇదే ప్రదేశంలో ఉన్నట్టుగా మనం చూస్తాము. గుడికి వెనకాలే కొంత దూరంలో మనం దాన్ని చూడవచ్చు. ఈ కేదార్నాథ్ దేవాలయంలోనే మనకి
ఈశానేశ్వర దేవాలయం అని చెప్పేసి అని కూడా కనపడుతుంది. ఈ ఈశానేశ్వర దేవాలయము మన పరమశివుడి గురువు కింద చెప్తారనమాట. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశము మనోరంజకంగాను, తర్వాత ప్రకృతి రమ్యపరమైనటువంటి ప్రదేశం కింద మనం చూడొచ్చు.